నవ్యము భవ్యము దివ్యము నీ పలుకు ఒకటే మాకిక సాలునయా. కోటి వరహాలు ధీటు జేయు నీ మాట ఒకటే సాలునయా. నవ్యము భవ్యము నీటము నింగెడు నావతెరంగున బ్రతుకే భారము తోచెనయా. వాటముగా చేపట్టి భవాంబుది ధీటుగానే దాటించవయా. నవ్యము భవ్యము దివ్యము నీ పలుకు ఒక్కటే మాకిక చాలునయా. భాగవతము సప్తమ స్కందము ప్రహ్లాద చరిత్ర. శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేకస్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనా డింబకున్ శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషారపేన రజతాచలకాశపనీష కుందమందార సితాపయోధి సితతామర సామర వాహిని శుభాకారత నొప్పు నిన్ను మదిగానగనెన్నడు గల్గు భారతి. గానగనెన్నడు గల్గు భారతి. చేతులారంగ శివుని పూజింపడేని నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని దయయు సత్యంబులోనుగా తలపడేని కలుగనేటికి తల్లుల కడుపు చేటు. కలుగనేటికి తల్లుల కడుపు చేటు. పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట. నే పలికిన భవహరమగట పలికెద వేరుండుగాద పలుకగనేలా. భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు శూలికైన దమ్య శూలికైన విబుధవరుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరతూ. తెలియవచ్చినంత తేటపరతు. లలిత స్కందము కృష్ణమూలము శుకాలాపాభిరామంబు మంజులతాశోభితము సువర్ణ సుమనస్సు జ్ఞేయము సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాల వాలంబునై వెలయున్ భాగవతాఖ్య కల్పతరు ఉర్విన్ సద్విజశ్రేయమై. ఉర్విన్ సద్విజశ్రేయమై. హంతైరణ్యకశివుండు దళితుండైన మృతుండైన సోదరునకు నుదక ప్రధానాది కార్యంబులాచరించి అతని బిడ్డల శకుని శంబర కాలనాభ మదోత్కచ ప్రముఖుల నోరడించి వారల తల్లితో కూడా హిరణ్యాక్షుని భార్యలనందన రావించి తమ తల్లి అయిన దితి నవలోకించి ఇట్లనియే. నీరాగార వినిష్ట పాంధుల క్రియన్ నిక్కంబు సంసార సంచారుల్ వత్తురు కూడి విత్తురు సదా సంగంబులేదొక్కచో.
నీరాగార వినిష్ట పాంథులు. అనేక మంది ఒక దారిలో ప్రయాణం చేస్తూ ఉంటారు. అలాగా చేసేటువంటి వారు శలివేంద్రం దగ్గర దప్పికి తెరుచుకుని కాసేపు విశ్రమించి మరలా ప్రయాణమైపోతూ ఉంటారు. క్రియన్ ఆ ప్రకారముగా నిక్కంబు సంసార సంచారుల్ వత్తురు కూడి ఎత్తురు. ఆ ప్రకారముగా విశ్వంలో ఉన్నటువంటి అనేక జీవకోటి జీవజాలములో కొద్దిమంది ఈ సంసారం అనేటువంటి శలివేంద్రం వద్దకు వచ్చి ఒకంత విశ్రమిస్తారు. వీళ్ళందరూ కూడా బాటసారులు, బహుదూరపు బాటసారులు. ఈ ప్రయాణం చేస్తున్నటువంటి జీవులు శరీరాన్ని పొందాలని అపేక్షమతో ఉన్నటువంటి వారై ఒక కుటుంబములో నానా దిక్కుల నుంచి వచ్చేటువంటి జీవులు అక్కడ కలుస్తాయి, కొద్ది రోజులు నివాసం చేస్తాయి. తిరిగి మరలా ఎవరి ప్రయాణాన్ని వాళ్ళ మళ్ళా తమ తమ మూటలు సర్దుకొని ప్రయాణం చేసే విధానం ఉంటుంది. తీర్థయాత్రలు సేవించేటువంటి బాటసారులు కూడా సాయంత్రం అయ్యిందంటే ఓ సత్రవలో బస్ చేస్తారు. ఆ సత్రవలో అందరూ గుమ్ముకూడి చక్కగా మాట్లాడుకుంటారు. ఏ ప్రాంతము, ఏ దేశము, ఏ ఏ గ్రామం, ఏ కులము, ఎక్కడి నుంచి వస్తున్నావు, దేనికోసం వస్తున్నావు, ఏ క్షేత్రానికి పోయి వస్తున్నావు, ఏ క్షేత్రానికి పోతున్నావు అని ఇట్లాగా రాత్రి అంతా ముచ్చటించుకుంటారు. మరలా తెల్లారిందా అని చెప్పనంటే ఎవరి మూట వాళ్ళది, ఎవరి ప్రయాణం వాళ్ళది. ఆ ప్రకారంగా ఈ విశ్వంలో ఉన్నటువంటి జీవుల విధానము, ఈ రాగము, ద్వేషము ఇవన్నీ కూడా పెంపొందింపజేసుకుని జీవిస్తున్నటువంటి జీవులు 3 పూట్ల ముచ్చటగా ఉన్నటువంటి విధానము. బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం 3 పూట్ల, అంతే. 4వ పూట భగవంతుడు పెట్టల. 3 నాళ్ళ ముచ్చట అని చెప్పినన్నారు. ఆ ప్రకారముగా మరి బాల్యం అనేది తెలియకుండా పోతుంది, వృద్ధాప్యం తెలిసినప్పటికీ కూడా నిరుపయోగముగా పోతుంది. బాల్యం తెలియకుండా పోతే వృద్ధాప్యం తెలిసి ఉన్నప్పటికీ కూడా శక్తిహీనత కలిగి అది కూడా వృధాగా పోతుంది. మధ్యకాలంలో ఉన్నటువంటి యవ్వనం అనబడేటువంటిది మాత్రమే కొంచెం గట్టిగా నిలబడి ఉన్నటువంటి యొక్క విధానం. అప్పటి ఏదన్నా చేసుకోగలిగితే ఆధ్యాత్మికంగా డెవలప్ చెందే అవకాశం ఉంటుంది. ఈ ప్రకారముగా మానవులు ఈ విశ్వంలోకి వస్తున్నారు. 3 నాళ్ళ ముచ్చటగా ఉండి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ఈ మానవ జీవితాన్ని చాలా వరకు చూస్తే 100కి 75% మానవులు ఈ రాగద్వేషాలు, వైషమ్యాలు, ముఖ్యంగా అసూయలు ఇలాంటి వాటితోనే పాడు చేసుకుంటున్న పరిస్థితి. జీవితాలని నాశనం చేసుకుంటూ ఉన్నారు. ఈ గుణాలు భగవంతుడు అంతటా ఉన్నాడనేటువంటి విషయం, ఈ విషయంలో భక్తులకు కూడా సందేహం కలుగుతూ ఉండవచ్చు, ఉన్నాడా లేడా అని చెప్పని. కలడందులు దీనులయడ కలడందురుగా పరమయోగి గణముల పాలన్ కలడు కలండినడు వాడు కలడో లేడో అని పరమభక్తుడే ఉన్నటువంటి గజరాజు సందేహించాడు. కలడందురు దీనులయడ కలడందురు పరమయోగి గణముల పాలం కలడు కలండనిడివాడు కలడో లేడో. సందేహం కలిగే అవకాశాలు ఉంటాయి. భగవంతుని విషయంలో అప్పుడప్పుడు కష్టాలు ఎక్కువైనప్పుడు ఇంత భక్తి చేస్తూ ఉన్నాను, ఇంత ఆరాధన చేస్తున్నాను, ఇంత విధానముగా ఆశ్రమాలుగా పోయి బ్రహ్మ విద్య వింటూ ఉన్నాను, ఇలా ఉన్నటువంటి నాకే కష్టాలా, అసలు దేవుడు ఉన్నాడా అనే విధంగా ఒకసారి మానవునికి సందేహం కలిగే పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. సజావుగా పోతే పర్వాలా, ఇబ్బందులు కలిగా అని చెప్పనంటే సందేహం కలిగే అవకాశం ఏర్పడుతుంది. అందువల్ల భగవంతుడు అంతటా ఉన్నాడా లేడా అన్న సందేహం ఒకవేళ ఉంటే ఉండొచ్చేమో కానీ ఈ రాగద్వేషాలు అంతటా ఉన్నాయా లేవా అన్న సందేహం కలుగుతుందా? ఎక్కడ పడ్డ కనబడతా ఉన్నాయి. ఎక్కడన్నా చూడండి, అన్ని ప్రత్యక్షంగా గోచరిస్తూ ఉన్నాయి. మహాత్ములకు యోగ సమాధిలో
మహాత్ములకు యోగ సమాధిలో ఉన్నప్పుడు ఏదో భగవతత్వం గోచరిస్తుంది అని చెప్పి అనే మాటగా చెబుతూ ఉంటారు. కానీ ఈ వ్యవహారంలో ఉన్నటువంటి వారికి ఈ రాగద్వేషాది అసూయలు బాహాటముగా అంతటా వ్యాపకమై గోచరిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఎక్కడ పడ్డా ఎవరు చూసినప్పటికి కూడా పరమాత్మ కూడా భగవద్గీతలో చెబుతాడు, అనసూయవే ఇదం తుతే గుహ్యతమం ప్రవక్ష్యామి అనసూయవే. అతి రహస్యమై ఉన్నటువంటి యొక్క నిగూఢమై ఉన్నటువంటి మరి వేద సారమై ఉన్నటువంటి భగవతత్వాన్ని నీకు నేను బోధిస్తున్నాను అని చెప్పనంటే నీలో అసూయ అనేది లేని కారణంగా బోధిస్తున్నాను అని పరమాత్మ అంటాడు. 9వ అధ్యాయంలో ఈ మంత్రం ఈ శ్లోకం వస్తుంది, అనసూయ. నాకు ఈ మాట చాలా కాలం అర్థం కాల. ఏటబ్బు అనసూయ అని చెప్పని అంటారు. ఎన్నో గుణాలు ఉన్నాయి కదా, కక్షలు ఉన్నాయి, వైరాలు ఉన్నాయి, ద్వేషాలు ఉన్నాయి, అనేక రకాల గుణాలు ఉండగా అసూయ అనేది మాత్రం ఎందుకు నొక్కి ఒక్క నుంచి చెప్పేటువంటి విధానం పరమాత్మ అని చెప్పని చాలా కాలం అనుకునేవాడిని. కానీ తీరా చూస్తే అక్కడ పడ్డా కూడా ఈ అసూయ అనేటువంటి గుణం ఉన్నదే అది అంతటా వ్యాపకమై ఉన్నది. ఎవడైనా కాస్త బాగా ఉన్నాడా అంటే అసూయ, ఇల్లు కట్టుకున్నాడు అంటే బాగా ఉన్నాడంటే అసూయ, 4 డబ్బులు సంపాదించుకుని బ్యాంకులు వేసుకున్నాడు అని చెప్పినాడు పక్కవాడికి అసూయ. ఎప్పుడు పోతుందా బ్యాంక్ అంతా, ఎప్పుడు పోతుందా వాడి ఖాతా ఖాళీ అయిపోతుందా, ఎప్పుడు ఆ ఇల్లు కూలిపోతుందా అనేటువంటి విధానంగా చూస్తే ఈ అసూయ అనేటువంటిది చాలా ప్రమాదకరమై ఉన్నటువంటి గుణము అని చెప్పని. ముఖ్యంగా దుర్యోధనుడు వాడు సాక్షాత్ మూర్తి వివించినటువంటి అసూయకు స్వరూపుడు, వాడు సాక్షాత్ అసూయేవాడు. కనుక అసూయ అనే గుణం ఉన్న చూశారా, అది పక్కవాడు బాగా ఉంటే వీడికి తిన్నన్నం అరగదు, నిద్రపడి సాగదు. ఎందుకు ఈ విధంగా కృష్ణ పరమాత్మలో ఎంత గట్టిగా శ్లోకంలో అనసూయవే అని చెప్పడం అని చెప్పనంటే, ఆయన మరి 8 మందికి భార్యలకు ఆయన భర్తగా ఉన్న విధానము ఈ విధంగా చూసినట్లయితే వాళ్ళల్లో ఎంత అసూయలు ఉన్నాయో ఆయన ప్రత్యక్షంగా చూసి ఉంటాడేమో బహుశా. ఈ అసూయ అనేటువంటి గుణం ఆయన గారు బాగా సాక్షాత్కరింపజేసుకున్నాడు ఈ పరివారంతో. ఎక్కడ పడ్డా అసూయలు, ఎక్కడ పడ్డా రాగాలు, ఎక్కడ పడ్డా ద్వేషాలు, వీటితోనే వచ్చిన జీవితం చాలా వరకు కొట్టుకుపోతా ఉంది. నదీనాం సాగరో గతి అని చెప్పన్నాడు. నదులు పోయి సాగరంలో పడ్డట్లుగా, సముద్రం వర్షం సముద్రంలో కురిసినట్లుగా, అడవిన కాసిన వెన్నెల్లాగా, అడవిలో కాసిన పుష్పాల్లాగా ఎట్లా పుష్పించి రాలిపోతాయో, అడవిలో కురిసిన వర్షం ఎట్లా జనులకు ఉపయోగం, సముద్రంలో కురిసిన వర్షం ఎట్లా ఉపయోగం లేకుండా పోతుందో అని ప్రకారం నిరుపయోగమై ఉన్నటువంటి అంశాలుగా చెప్పేటువంటి మాట అడవిన కాసిన వేనెల అంటారు, సముద్రంలో కురిసిన వాన అని చెప్పని అంటారు. ఆ ప్రకారంగా ఉపయోగపడకుండా పోయేటువంటి విధానముగా మానవ జీవితం, వచ్చిన జీవితం, విలువగల జీవితం, సార్థకవంతమై ఉన్న జీవితం, చక్కగా ప్రశాంతంగా జీవించాల్సిన జీవితం, ఆ జీవితంలో మంచి ధ్యానము విచారణ చేసుకోవాల్సిన జీవితం, పరమార్థముగా అటు వ్యావహారికముగా చక్కగా జీవించడానికి యోగ్యమై ఉన్నటువంటి జీవితం, భగవంతుడు కూడా అన్ని అవయవాలను పుష్కలంగా పెట్టి, అన్ని ఇంద్రియాలను సమగ్రంగా పెట్టి, అన్ని విధాయకాలుగా ఆయన ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరికీ కూడా ఆయన లోపల ఉండి అన్ని సేవలను మానవులకు అందిస్తూ ఉన్నటువంటి పరిస్థితి, శరీరంలో ఉన్నటువంటి భాగాలన్నింటినీ కూడా ఆయన కదిలింపజేస్తూ వ్యవహరింపజేస్తూ మానవులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా 100 ఏళ్ళు జీవించినా కానీ ఎవరికి ఇబ్బంది లేని విధాయకాలుగా ఆయన గారు మరి అన్ని విధాల మనకి ఈ జీవిత విధానములో ఆయన సేవలు అందిస్తూ ఉన్నాడు. మనం భగవంతుని సేవించడము, భగవంతునికి మన సేవలు చేయడమో కాదు, సమస్త మానవులకు సర్వేశ్వరుడే తన సేవలను అందిస్తున్నటువంటి పరిస్థితి. మరి శ్వాస అనేటువంటిది ఆడుతుందని చెప్పిన కారణం ఏమిటి? ఆయన యొక్క చేతిలో శ్వాస ఉన్నది, నిరంతరముగా భద్రముగా కండ్రెప్ప కూడా వాల్చకుండగా ఆయన గారు ఎన్నో జాగ్రత్తలు వహించినట్లుగా మరి మానవుల యొక్క జీవన విధానమే ప్రధానముగా ఆయన భావించుకొని ఆయన రాత్రి అనక పగలనగా నిద్ర అనక కూర్చొని ఆ శ్వాసలు ఆడిస్తూ అందరి శ్వాసలు ఆయన ఆడిస్తూ, ఒక్కడు శ్వాసగా అందరి శ్వాసలు ఆడిస్తూ ఉన్నారు. ఏ పూట ఎవరి శ్వాస ఆగిందో వాడు ఆ పూట ప్రయాణం చేయాల్సి ఉంటుంది.
ఇన్ని భద్రతలతో ఇన్ని విధాయకాలుగా సర్వేశ్వరుడు ఎంతో మంచిగా శరీరాన్ని అందముగా అన్ని అవయవాలని సమగ్రముగా పుష్కలంగా సర్వేంద్రియములు కూడా ఎక్కడెక్కడ ఉండాలో ఎక్కడెక్కడ ఉంటే బాగుంటుందో అనే విధానంగా ప్లాన్ చేసుకుని నోరు ఎక్కడ ఉండాలో చెవులు ఎక్కడ ఉండాలో కన్నులు ఎక్కడ ఉండాలో ముక్కు ఎక్కడ ఉండాలో తలకాయ ఎక్కడ ఉండాలో ఆ చేతులకు వేళ్ళు ఎట్లా ఉండాలో ఎంత ఉండాలో ఎన్ని బార్లు ఉండాలో అన్ని కొలతలు వేసుకుని ఎంతో మంచిగా ఆయన గారు ఆలోచించుకొని చక్కటి మానవ జీవితాన్ని ప్రసాదించి వాళ్ళకి అన్ని విధాల లోన ఉండి సర్వేశ్వరుడు ఈశ్వర సర్వభూతాన హృతి దేశ అర్జున దిష్ట చెప్పన్నట్లుగా అంతటా వ్యాపకమై ఉన్న సర్వేశ్వరుడు అందరి హృదయాలలో నివాసమై ఉండి అందరినీ కూడా ప్రాణపతిగా ఉండి తాను ప్రాణాన్ని ఆడిస్తూ సంరక్షణ చేస్తూ ఎంతో చక్కటి జీవితాన్ని ప్రసాదిస్తే అట్టి ఆ జీవితాన్ని మంచిగా ఉపకార బుద్ధితో వాళ్ళు బాగా ఉంటే సంతోషము, వాళ్ళు ఆనందంగా ఉంటే సంతోషము, ఇతరులందరూ కూడా ఆనందంగా ఉంటే సంతోషము అనేటువంటి యొక్క భావన ముఖ్యంగా వ్యక్తులకు రావాల్సి ఉంటుంది. మమాత్మ సర్వభూతాత్మ అని చెప్పడం కారణంగా ఈ లోన ఉన్నటువంటి యొక్క ఆత్మయే అందరిలో ఉన్నటువంటి ఆత్మ, నీ లోపల ఉన్న ఈశ్వరుడే అంతటా ఉన్నటువంటి ఈశ్వరుడు అనేటువంటి విధాన భావన వచ్చి అందరి పట్ల ప్రేమ భావన, అనురాగ భావన, మంచిని భావించడము, అందరూ బాగా ఉండాలని కోరుకోవటము, ఇట్లాగా ఒక చక్కటి సద్హృదయం కలిగి ఉన్నటువంటి యొక్క లక్షణాలతో గుణాలతో మనిషి బతకగలిగితే వాడి జీవితానికి ఆనందం అంతకు మించిందేమీ లేదు. చాలా పరమశాంతిని పొందే అవకాశం ఉంటుంది. భగవత్ కృపకు కూడా పాత్రుడయ్యే అవకాశం ఉంటుంది. అద్వేష్ట సర్వభూతాన మైత్ర కరుణ ఏవచ నిరమమ నిరహంకార అని అంటూ భక్తి యోగములో యోమద్భక్త సమే ప్రియ, ఎవడో వాడు నాకు సహా అతివాడు నాకు భక్తుడు అని చెప్పని స్వామి చెప్పుకుంటున్నాడు. స్వామే చెప్పుకుంటూ ఉన్నాడు అక్కడ. అద్వేష్ట సర్వభూతాన, ఏ జీవులను నువ్వు ద్వేషించమాక, ఎవరిని కూడా భేదభావంతో చూడమాక, మైత్రీ భావాన్ని ఉంచని చెప్పని మాటగా చెబుతూ ఉన్నాడు. అలా ఉన్నటువంటి వాడు నాకు చాలా మంచిగా ప్రీతికరముగా ఉన్నటువంటి వాడుగా స్వామివారు చెప్పే మాట. కాబట్టి ఇది ఇలాంటి పరివర్తనయుతమై ఉన్నటువంటి జీవితాన్ని ప్రధానంగా మానవులు గ్రహించుకొని అటు జీవన విధానాన్ని సంతరింపజేసుకోగలిగితే అటు భగవత్ కృపకు పాత్రులయ్యే అవకాశం ఉంటుంది. జీవితాన్ని కూడా మంచిగా దానిని మంచిగా చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ప్రశాంత జీవితాన్ని జీవించే అవకాశం ఏర్పడుతుంది. ఆధ్యాత్మికాన్ని కూడా మంచిగా శీలించే అవకాశం ఉంటుంది. మంచి ధ్యానం చేసుకోవచ్చు, జపం చేసుకోవచ్చు, అన్నీ కూడా సక్రమంగా మంచిగా లైన్గా ఉంటాయి అన్నమాట. కనుక హృదయం పరిపక్వత కలిగి ఉండాలి, హృదయంలో శుద్ధత కలిగి ఉండాలి, ఆ హృదయంలో దైవీ గుణాలు ముఖ్యంగా చేరి ఉండాలి. అభయం సత్వసం శుద్ధి జ్ఞానయో వ్యవస్థితి దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తపార్జవం అహింసా సత్యం అక్రోధ త్యాగ శాంతి అపై అని స్వామి చెప్పినట్లుగా మరి అలాంటి సద్లక్షణాలు, సద్గుణాలు, దైవీ గుణాలు ఇలాంటివి ముఖ్యంగా మనం పెంపొందింప చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అది అందరూ కూడా మరి చక్కగా చూసుకోవాలి. చూడండి, మీ గృహంలో ఎంత మంచిగా మీరు ఆ గృహాన్ని పెట్టుకుంటారో, శుద్ధంగా పెట్టుకుంటారు, బాగా చిమ్ముతారు, శుద్ధం చేస్తారు, నీటితో కడుగుతారు, దుమ్ము ధూళి పడకుండా కాపాడుకుంటారు, మంచి పుష్పాలతో అలంకరింపజేసుకుంటారు. అవి అన్ని వైపులా కూడా మరి చక్కగా అన్నిటినీ కూడా చక్కదిద్దుకొని గృహం ఎంత శుభకరంగా తేజోవంతముగా మంచి సుగంధాలు కలిగి ఉన్న విధానంగా ఆ గృహాన్ని అందరు పెట్టుకుంటారు కదా. తమ గృహాలలో చూస్తే ఎంతో శుద్ధంగా ఉంటుంది, ఎంతో శోభాయమానంగా ఉంటుంది, ఏ పక్క చూసినా కానీ ఆనందకరంగా ఉంటుంది. ఒకవేళ ఆ గృహంలో ఏమన్నా పాములు కానీ, తేళ్లు కానీ, ఇతర చిన్న జీవులు కానీ అలాంటివి ఏమన్నా ప్రవేశించినట్లయితే ఒకవేళ వాటితో మనం కాపురం చేస్తామా, వాటిని మన పక్కన పెట్టుకుంటామా, వాటిని మన పక్కలో వాటిని పెట్టుకుంటాం, పాములు పెట్టుకుంటామా, తేళ్లు పెట్టుకుంటామా, ఏం చేస్తారు? ఒకవేళ పొరపాటున ఏదైనా వచ్చిందా అని చెప్పనంటే అప్పుడు దాన్ని కొట్టిపారి బేడిపారి ఎవరు పెట్టుకోరు. ఇంట్లో తేలు వస్తే అట్లాగే దాంతో ఆడుకుంటారా, చేత్తో పట్టుకుంటారా? చెప్పండి. ఏం చేస్తారు? ఇదిలో పారేస్తారు, లేదు చంపన్నా పారేస్తారు. అట్లా ఒక పాము వచ్చిందనుకోండి, ఆ పాము గారు రండి, మా గృహంలోకి వచ్చారు, మీరు తెంచండి, ఆశీర్వాదంలో కాండి, ఇగో ఇక్కడ కూర్చోండి అని ఏమన్నా పాములకి స్వాగతం పలికతారని చెప్పండి? ఎవరు పలికే విధానం లేదు. పాములు ఇంట్లోకి వస్తే తరిం కొట్టి పారేయడం తప్ప ఎవరు వంశరు.
మరి గృహంలోకి తేళ్ళు పాములు లాంటివి ఏమన్నా వస్తే ఎవరో కూడా వాటిని గౌరవించి ఉంచటం కానీ ఇంట్లోకి ఆహ్వానం చేయటం కానీ చేయటం లేదే. మరి ఈ దేహంలోకి ఇది గృహం, ఈ దేహం కూడా గృహమే. నవద్వారే పురే దేహే పరమాత్మ అన్నాడు. మరి నవద్వారము గల దేహము పరమాత్మ నిర్మించినటువంటి గృహం ఇది. ఆ గృహం మనం కట్టుకున్నాం. సిమెంటు, ఇటుక, ఇసుక, ఇనుము అనేటువంటివి కలిపి మనం కట్టుకున్న గృహము, మనం కట్టుకున్న విధానము, దాని మార్పులు కానీ అన్నీ కూడా వేసుకుని బ్రహ్మాండంగా నిగనగలాడుతూ తలతల మెరుస్తూ శోభాయమానం ఉండేట్లుగా మనం కట్టుకున్న గృహం. మరి భగవంతుడు కట్టినటువంటి గృహం ఈ నవద్వారేపురి, ఈ శరీరం అన్నమాట. మరి ఇలాంటి దేహంలో కూడా అసూయ లాంటి పాములు, రాగద్వేషాలు లాంటి తేళ్ళు ఇలాంటివన్నీ ప్రవేశించి ఉన్నాయన్నమాట. మరి వాటిని లోపల ఉంచాలా, బయట పారేయాలా చెప్పండి? వాటిని బాగా పోషిస్తూ ఉన్నారు. అన్నం పెట్టి, సాంబారేసి, రసాలు పోసి, ఇంకా పచ్చళ్ళు పెట్టి, ఆవకాయ పచ్చళ్ళు పెట్టి, అమ్మ బాగా పెరుగు, బాగా లావుగా, బాగా దిట్టంగా ఉండు, నువ్వు గట్టిగా ఉండు, బాగా బలంగా ఉండు అని వాటిని పోషించి వాటితోనే అందరూ కూడా కాపరం చేస్తూ ఉన్నారు. వాటితోనే జీవనం చేస్తూ ఉన్నారు. అది లేదంటారా? చూడండి ఒకసారి. ఏదైనా మార్పులు తీసుకోగలగాలి. ఎందుకంటే నీరాగార వినిష్ట పాంధుల క్రియన్నిక్కంబో సంసార సంచారులు వత్తురు కూడి ఇత్తురు సదా సంగంబు లేదు అన్నాడు ఇక్కడ. సదా సంగంబు లేదు. ఏదో వచ్చారు, కొద్ది రోజులు ఉన్నారు, మళ్ళా వెళ్ళిపోవలసి ఉంటుంది. సత్రంలో బస్ చేసిన వాడు అట్లాగే అక్కడ కాపురం పెడతాడా? వాడే ఏమన్నా ఇంట్లో మొత్తం సంసారం పెట్టుకుంటాడా? ఆ సత్రం వాళ్ళు ఊరుకుంటారు చెప్పండి? రాత్రికి వచ్చావా, విశ్రమించావా, పొద్దున్నే పోయావా? ఇక్కడే ఉంటాను, ఈ మూల నేను అంత కాపురం పెట్టుకుంటాను, ఇక్కడ నా పిల్ల జల్ల అంత పెట్టుకుంటాను అని చెప్పనంటే సత్రం వాళ్ళు ఊరుకుంటారా? అయ్యా ఏదో వచ్చావు, ఇప్పుడు నీకు అవసరం ఇచ్చావు, పొద్దున్నే లేచి వెళ్ళిపో అంటారు తప్ప ఏం ఉంచే అవకాశాలు లేవు. అట్లాగా మరి ఈ విశ్వం అనేటువంటిది కూడా సత్రం లాంటిది. అలాగా ఉన్నటువంటి దీంట్లో ఎక్కడి నుంచో వస్తున్నటువంటి జీవులు ఈ దేహం ధరించి విశ్వంలోకి వచ్చాము. ఏదో ఆ సత్రంలో వాడు ఒక పూటే ఉంచుతాడు. ఈ సత్రంలో ఉన్న ఈశ్వరుడు 3 పూటలు పెట్టాడు. నీకు 3 పూటలు ఉండే అవకాశం ఇస్తున్నారా? మాకు సుఖబ్రహ్మాశ్రమం ఉంది, వ్యాసాశ్రమం ఉంది, కొన్ని ఆశ్రమాలు ఉన్నాయి. అట్లా మాకు పరబ్రహ్మాశ్రమం ఒకటి ఉన్నది. ఎవరన్నా వస్తే 3 పూటలు ఉండవచ్చు. అదనమాట సృష్టి యొక్క ధర్మం. కాబట్టి ఏమి 3 నాళ్ళ ముచ్చట అని చెప్పి అన్నారు. కాబట్టి ఆశ్రమాలకు ఎవరు వచ్చినా కానీ రూమ్ ఇస్తారు, 3 పూటల భోజనం పెడతారు, 4వ పూట సాగనంపుతారు. అయ్యా ఈ బయలుదేరే అయిపోయింది, నీ గడువు తీరిపోయింది అని పంపించే విధానాలే. మీరు ఎక్కడికన్నా పోండి, కావాలండి ఆశ్రమన్నా పోండి, ఆశ్రమం పోతే 3 నాళ్ళు నీకు అవకాశం ఇస్తారు, పంపించేస్తారు ఆ పని. అట్లాగా సర్వేశ్వరుడు కూడా తన ఆశ్రమానికి వచ్చినటువంటి వాళ్ళకు కూడా ఆయన గారు కూడా 3 రోజుల వరకు అవకాశాన్ని ఇచ్చాడు. ఆ 3 రోజులు అయిపోయిందా అంటే వెళ్ళిపోవాల్సింది, ఉండటానికి వీల్లేదు. బాల్యం పోతే యవనం ఉంటుంది, యవనం పోతే వృద్ధాప్యం ఉంటుంది, వృద్ధాప్యం పోతే ఏముంటుంది? మృత్యు ఉంటుంది అన్నమాట. అందుచేత మరి చూసినట్లయితే అందరూ ఏదో పూట చెప్పిపోయేవాళ్ళు, చెప్పకుండా పోయేవాళ్ళు, కానీ ఏదో జరిగిపోతూ ఉంటుంది. ఇది గమనించాల్సినటువంటి విధానము. కనుక మనకి దేహం రావటానికి ఎంతకాలం పట్టిందో, ఈ దేహం పోయిన తర్వాత మళ్ళీ విశ్వంలోకి రావాలంటే ఎంతకాలం పడుతుందో, అదంతా మన చేతుల్లో ఉన్నటువంటి వ్యవహారం కాదు. ఎమ్మడి వస్తాను అంటారేమన్నా, అది నీ చేతుల్లో ఉన్న వ్యవహారం. అదేమి లేదు. కాబట్టి ప్రకారంగా అది కొంత భగవత్ సంబంధమై ఉన్నటువంటి సంస్కారం గలవాళ్ళు అలాంటి విధానాల గురించి కొంతవరకు శాస్త్రం అవుతుంది తప్ప మిగతా వాళ్ళ విషయమంతా కూడా ఆశ్రయం యోనిం ఆపన్న మూఢా జన్మని 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 పోతూ ఉంటాయి విధానాలన్నీ కూడా. అట్లాగా మరి ఈ జీవులు ఒక బాటసారుల్లాగా ప్రయాణమై ఎక్కడి నుంచో వస్తూ ఉన్నారు. ఆ వచ్చినటువంటి వారు ఇక్కడ ఒక గృహంలో ఒక నివాస విధానముగా వాళ్ళు చేసుకున్నారు. ఆ చేసుకున్న విధానములో బాల్యం తెలియకుండా పోయింది. వృద్ధాప్యం అంత తెలిసినప్పటికి కూడా ఏమీ కూడా శక్తి లేకుండా నిరుపయోగముగా అది కూడా పోతుంది. ఉన్నటువంటి మధ్యలో కొద్ది కాలం వరకు మాత్రమే శక్తివంతమై ఉన్నటువంటి వీర్యవంతమై ఉన్నటువంటి జీవన విధానము, దాన్ని మనం సకదిద్దుకోవాలి, చేసుకోవాలి, ఒక సత్ప్రయోజనాన్ని పొందాలి.
అనేటువంటి యొక్క ఈ భావన పెంపొందింపజేసుకుని జీవితాన్ని భద్రత చేసుకుని జీవితాన్ని జాగ్రత్త చేసుకుని మంచిగా దాన్ని ఉపయోగించుకునేటువంటి నేర్పరితనం రావాలి ముఖ్యంగా. ఎందుకంటే అది రాగలిగితేనే మంచి లబ్ధిని పొందే అవకాశం ఏర్పడుతుంది. అందుచేత అలాంటి నందనవనమై ఉన్నటువంటి యొక్క మరి చక్కటి తోట లాంటి ఎంతో పూల వనం లాంటి యొక్క మరి దాన్ని ఎట్లా చేసుకుంటున్నాము అని చెప్పనంటే ముళ్ళ పొదల్లాగా, ముళ్ళ కంపల్లాగా, మురుగు కాలవల్లాగా అనేక జీవితాలు దుర్భరప్రాయంగా జీవులు చేసుకుంటూ ఉన్నారు. ఎక్కడ పడ్డా చూడండి కొట్లాట్లు, సంపుకోటాలు, వైషమ్యాలు, గొడవలు, నానా రకాలై ఉన్నటువంటి యొక్క విద్వేషాలు, ఒకరిపై ఒకరికి గిట్టని తనాలు, ఈ శత్రుత్వాలు, మహావైరాలు, నానా రకాలై ఉన్నటువంటివన్నీ కూడా మానవుడు పెంపొందింపజేసుకొని వాటితోనే వాడు కొట్టుకులాడుతూ తిట్టుకులాడుతూ వైషమ్యాలతో, విద్వేషాలతో, రాగద్వేషాలతో, అసూయ ద్వేషాలతో ఈ జీవితాన్ని మానవుడు ఎంత దుర్భరప్రాయంగా పాడు చేసుకుంటున్నాడో కొంత విచారించుకుంటే అర్థం వస్తుంది. అంత విచారం లేదే. ఎక్కడ అవకాశం ఏది? ఆలోచించేంత అవకాశం ఏది? తేరిపార చూసేంత అవకాశం ఏది? ఎక్కడ గ్యాపుల మధ్యలో ఉన్నాయి? ఈ ప్రకారంగా మరి మానవ జీవితం దుర్భరప్రాయంగా పోతున్నటువంటి విషయాన్ని ఎవరికి వారుగా ఇలాంటి గుణాలు కలిగి ప్రవర్తించేటువంటి వాళ్ళు ఒకవేళ ఉన్నట్లయితే వాళ్ళు తమను తాము వెనక్కి తిరిగి చూసుకోవాల్సి ఉంటుంది. తమ యొక్క హృదయ క్షేత్రాలలో మరి దైవం చక్కగా ప్రశాంతముగా ఉండాల్సినటువంటి హృదయ క్షేత్రములో నానా రకాలై ఉన్నటువంటి గుణాలన్నీ ప్రవేశించి అవి ప్రకోపించి విజృంభించి ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితి అన్నమాట. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మా విద్యేనమిహ వైరిణం. పరమాత్మ కూడా చెబుతూ ఉన్నాడు, విద్ధి ఇహ వైరిణం, మొత్తం శత్రువులుగా నువ్వు భావించుకో. చాలా మంచిగా చెప్పిన మాట పరమాత్మ కూడా. కామయేష కామః ఏష క్రోధ రజోగుణ సముద్భవ, రజస్సు వల్ల ఏర్పడ్డటువంటి ఏష కామః ఏష క్రోధ ఏష అసూయ ఏష విద్వేష ఏష వైర. నేను చెప్పుకోవాల్సిందే, స్వామి రెండే చెప్పాడు, శ్లోకంలో మొత్తం పట్టవు కాబట్టి. ఏష అంటే ఈ కామము, ఈ క్రోధము, ఈ లోభము, ఈ ద్వేషము, ఈ అసూయ, ఇవన్నీ చెప్పుకోవాలన్నా. ఏంటంటే అయ్యా రజోగుణ సముద్భవ, ఇవన్నీ ఏంటంటే రజస్సు అనేటువంటి దాని ద్వారా ఉత్పన్నమవుతున్నటువంటివిగా ఉన్నాయి. ఇవన్నీ జీవితాన్ని అతలాకుతలం చేస్తూ ఉన్నాయి. చివరికి మృత్యువు యొక్క గుహలోకి తోసిపారేస్తూ ఉన్నాయి. ఆ తర్వాత మళ్ళా జీవుడు ఎక్కడికి పోతూ ఉన్నాడో, ఏమైపోతూ ఉన్నాడో, ఏ దేహాలలో పడుతూ ఉన్నాడు, సముద్రాల్లో పడ్డాడు, కాలువల్లో పడ్డాడు, అరణ్యాల్లో పడ్డాడు, ఇంకెక్కడ పడ్డాడు, అక్కడ పడ్డాడు అంటే పోయాడంటే అంతే సంగతి. చిత్తగించవలయ్యను. ఏదైనా కొంత వివేకం కలిగి ఉన్న దేహము, విజ్ఞానము, సుజ్ఞానము, ప్రజ్ఞానం, ఆత్మజ్ఞానం, విచారణ జ్ఞానం అన్నీ భగవంతుడు మనకి వనరులు ఇచ్చాడు. వాడుకుంటేనేగా మొత్తం ఎక్కడో పక్కన పారేశాము. నానా రకాలై ఉన్న చెత్తనంతా తీసుకుని ముందు పెట్టుకున్నాం. ఇక వాటితో జీవన విధానాలని నడుపుకుంటూ ఉన్న పరిస్థితి. అందువల్ల ఇక్కడ చెప్పే మాట, సంసారులు తాదారులు ఒత్తు సదా సంగంబులే దొక్కచో. ఇది బాటసారులు, అందరూ బాటసార్లే. ఎక్కడి నుంచో వస్తున్న జీవులు ఈ గృహములో వాళ్ళు నివాసముగా తలదాచుకోవటానికి వచ్చినటువంటి వారు. ఇట్లా 10 మంది 15 మంది కుటుంబ సభ్యులు చూడని ఉంటారు. ఎవరి వీళ్ళు అంటే ఎక్కడి నుంచి వస్తూ ఉన్నారు? వచ్చేటువంటి వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారు? కొద్ది రోజులు ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు, వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు. ఇది మనకు భాగవతం చెప్తున్నటువంటి విధానం. కనుక మనం ఒక బాటసారులంగా నడుస్తూ వచ్చినటువంటి వాళ్ళం, కొద్ది రోజులు వెళ్ళిపోయేటువంటి దానిగా ఉన్నటువంటి వాళ్ళం. ఆ విషయాన్ని గమనించుకొని ఏమిటి జీవితము, ఎందుకు వచ్చింది జీవితం, ఏమిటి జీవిత పరమార్థము, మనం ఏవైనా సాధించుకోవాల్సి ఉంటుందా, ఏదైనా తెలుసుకోవాల్సి ఉంటుందా, ఏదైనా సాధన చేయాల్సి ఉంటుందా అటువంటి యొక్క విషయాన్ని గురించి
కొంతవరకు మరి వివేకంతో విశ్లేషించుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి అవకాశం నీకు మానవ దేహం ధరించడం వల్ల వచ్చింది. అదే పశువు దేహములో, పశు దేహములో, క్రిమి దేహములో, గార్ధప దేహములో, శునక దేహములో, ఏనుగ దేహములో, చేప దేహములో, తాబేలు దేహంలో వాటిలో పోయి పడ్డట్లయితే ఏమైనా వికారం ఉంటుందా? ఆత్మజ్ఞానం అంటే ఏమిటి, బ్రహ్మజ్ఞానం అంటే ఏమిటి, సోహంభవ ధ్యానం అంటే ఏమిటి, జపం అంటే ఏమిటి, నివృత్తి మార్గం, ప్రవృత్తి మార్గం అంటే ఏమిటి, ఏవైనా అలాంటి ఎలుగు, అలాంటి ప్రకాశం, అలాంటి అవగాహన, అలాంటి విచారణ కలగటానికి అవకాశాలుగా వేరే దేహాలలో ఎక్కడా కూడా లేవన్నమాట. అవి కేవలం ఒక జీవనం వచ్చిన దాన్ని అట్లా జీవించుకుంటూ పోతూ ఉంటాయి తప్ప ఇంకా మరొక ఆలోచన అనేటువంటిది, విచారణ అనేది అలాంటి శరీరాలలో ఉన్నటువంటిది కాదు. అవి కూడా మనలాగా బాటసారులే, అన్ని జీవులకు వర్తిస్తుంది ఇది. ఏమి నీరాగార వినిష్ట పాంధులు, పాంధులు అంటే పంథ అంటే పంథ అంటే మార్గం, పాంథులు అంటే ఆ మార్గంలో పోయేటువంటి వారిని పాంథులు అని చెప్పని అంటారు అన్నమాట. అట్లాగా బాటసారుల్లాగా విశ్వంలో అన్ని జీవులు వస్తూ ఉన్నాయి, అన్ని బాటసారులే. ఏమి అవన్నీ కూడా వచ్చి ఆయా శరీరాల నుంచి పుట్టినటువంటి అవి కూడా తమ ప్రయాణం కొనసాగించుకుంటూ ఉన్నాయి. వాటికి కూడా బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం అన్ని మూడే, భగవంతుడు పెట్టింది మూడే. అటు చెట్టు కాసేటువంటి యొక్క అవి కూడా పిండి, కాయ, పండు, 3 దశలు అన్నమాట. పిండి అంటే బాల్యం, కాయ అంటే యవ్వనం, పండు అంటే వృద్ధాప్యం, రాలి కింద పడుతుంది నా పూటతో. ఇట్లా 3 దశలు అనేటువంటివి అన్నిటికీ ఉన్నాయి. వృక్షాలకే ఉన్నాయి, పండ్లకే ఉన్నాయి, ఇతర జీవులకు కూడా, శునకాలకు వాటికి కూడా బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం, పశువులకు కూడా బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం, గార్ధబాలకు కూడా బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం అన్నింటికి ఉంటాయి 3 అన్నమాట. ఈ ప్రకారముగా చూస్తే అన్నీ కూడా పాంథులు అనగా ప్రయాణం చేస్తూ వచ్చాయి, ఆయా దేహాలలో ప్రవేశించాయి. అయితే వాటికి విచారం లేదు. ఏమి అసలు జీవన పరమార్థం ఏమిటి, మోక్షం అంటే ఏమిటి, జ్ఞానం అంటే ఏమిటి, ఆత్మ అంటే ఏమిటి, పరమాత్మ అంటే ఏమిటి, నేనంటే ఏమిటి, నేను కాందేది, నేను ఏ మార్గంలో పోవాలి, ఏ మార్గంలో పోకూడదు, ఏమి చెయ్యాలి, ఏమి చేయకూడదు, ఇవన్నీ కూడా ఒక అవగాహనాత్మకముగా పొందటానికి వీడికి మంచి అవకాశాలు, వనరులు ఇక్కడ ఉన్న విధానం. కాబట్టి అలాంటి వాట్లను ముఖ్యంగా మనం వినియోగించుకోవాలి. సర్వేశ్వరుడు మానవ జీవితం ఇచ్చిందే కాదు, అట్టి మానవ జీవితం తరించడానికి కూడా వేదాలు ప్రసాదించాడు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్ణ వేదం. వాటిలో నివృత్తి మార్గముగా ఉన్నటువంటి ఉపనిషత్తులు ఈశ, కేన, కట, ప్రశ్న, ముండ, మాండిక్య, ఐతరేయ, తైతరేయ, బృహదారణిక, చాందోగ్య, కైవల్య, స్కంద, అమృతపిద, అమృతనాథ, హంసోపనిషత్తు ఇలాగా చూసినట్లయితే ఎన్నో జ్ఞాన సంబంధమై ఉన్న అంశాలు సర్వేశ్వరుడు ఈ మానవ దేహమైనటువంటి యొక్క చక్కటి జన్మను ఆయన నిర్మాణం చేయటమే కాకుండా జీవుల కట్టి దేహాన్ని ఇవ్వటమే కాకుండా వాళ్ళు తరించడానికి యోగ్యముగా ఉండేటువంటి జ్ఞానాన్ని కూడా సర్వేశ్వరుడు మనకి ప్రసాదించిన విధానము. ఒకవేళ ఇవి మనకు అర్థం కాకపోతే ఆ సర్వేశ్వరుడే మరి మహాత్ముల రూపంగా వచ్చి తెలియజేసే విధానం. జగతి నారారు తత్వములకు అవ్వలనున్న తత్వంబు ఎవ్వడెరుగు, శివుడు గురు రూపమున వచ్చి చెప్పకున్నా నవ్యతర భోగి శ్రీ సదానంద యోగి. జగతి నారారు తత్వములకు, జగత్తులో 36 తత్వాల లోపల ఉన్నాయి. ఆకాశ జల పంచకం, పృథివీ పంచకం 5, జల పంచకం 5, అగ్ని పంచకం 5, వాయు పంచకం 5, ఆకాశ పంచకం 5, 25. ఆ తర్వాత మరి అహంకార తత్వం, మహాతత్వం, అవ్యక్తత్వం, ఈ ప్రకారంగా లెక్క పెట్టుకుంటూ పోయినట్లయితే మొత్తం 27 తత్వాలు. వాటికి అవతల ఉన్నటువంటి యొక్క శుద్ధ బ్రహ్మము యొక్క విషయం తెలుసుకోవాలని చెప్పానంటే ఎవరికి సాధ్యం అవుతుందయ్యా? కాబట్టి ఆ యొక్క శాస్త్రంలో సర్వేశ్వరుడు ఇచ్చాడు కాబట్టి అవి అర్థమయ్యేట్లుగా మరి ఆయనే శివుడు గురు రూపమున వచ్చి చెప్పకున్నా నవ్యతర భోగి. కనుక శివుడే గురు రూపముగా వచ్చి అందించే విధానముగా తానే వస్తూ ఉన్నాడు. మంచి జన్మను ప్రసాదించింది ఆయనే, వేదాలను ప్రసాదించింది ఆయనే, ఉపనిషత్తులు ప్రసాదించింది ఆయనే. అర్థం కాకపోతే చక్కగా ఎడమరిచి చెప్పే విధానముగా ఆయనే. మరి లక్ష్మణార్యులు, వివేకానంద, రామతీర్థ, తోతాపురి, యాజ్ఞవల్కి, వశిష్ఠుడు, చిన్మయ ఇలాంటి రూపాలుగా ఆయనే వచ్చి మనకు చక్కగా అందిస్తున్నటువంటి విధానం. కాబట్టి అలాంటి విధానాలని మనం మరి పొందాలి.
ఇచ్చి పుచ్చుకోవాలి చక్కగా. గురువుల సేవలు చేసి వాళ్ళ ద్వారా ఈ జ్ఞానాన్ని పొందే ప్రయత్నం ముఖ్యంగా చేయాలి. తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ్య ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః ఉపదేశంతి, వాళ్ళు ఉపదేశిస్తారు కాబట్టి వాళ్ళతో వాళ్ళ సేవలు చేయాలి కదా. శుశ్రూషయే సేవయే అన్నాడు పరమాత్మ కూడా. అలాగా మరి వాళ్ళ ద్వారా వాళ్ళ కరుణ, వాళ్ళ అనుగ్రహం అలాంటివన్నీ కూడా సంపాదించుకుని వాళ్ళ ద్వారా అతి రహస్యములుగా ఉన్నటువంటి యొక్క జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాల్సి ఉంటుంది. అతి రహస్యమైన వేదాంత శాస్త్రంబు కాబట్టి ఆ ప్రకారముగా పొందడానికి యోగ్యముగా ఉన్నటువంటి మంచి వనరులు, మంచి అవకాశములు, ఇలాంటి యొక్క ఏ లోపాలు లేకుండా సర్వేశ్వరుడు కూడా కొన్ని దేహాలలో నేత్రాలు లోపింపబడి ఉంటాయి, అలా అందులుగా జీవించాల్సి వస్తుంది. కొంతమందికి అయితే బదురులుగా వాళ్ళు పుట్టి బదురులుగా వినపడకుండా వాళ్ళు జీవించాల్సి వస్తుంది. వినపడే అవకాశం లేకపోతే గురువులు ఏం చెబుతారు, వాళ్ళకి ఏం చెప్పి వాళ్ళకి అర్థం చేయిస్తారు, వాళ్ళకి అవకాశం లేదు. మరి కొంతమందికి అయితే వాక్కు లేక మాట్లాడే అవకాశం లేక మోగవాళ్ళుగా జనించి వాళ్ళు ఎంతో అవస్థలు పడి లోకంలో జీవిస్తూ ఉంటారు. కొంతమందికి కాళ్ళు సరిగా లేక, అవయవాలు సరిగా లేక అనేకమైనటువంటి యొక్క పోలియో వ్యాధులు లాంటి విధానాలుగా వాళ్ళు జీవించి ఎంతో అవస్థలు పడేటువంటి వాళ్ళని మనం లోకంలో చూస్తూ ఉన్నాం. కనుక అలాంటి వాళ్ళని చూసినప్పుడు మనకి జాలి కలుగుతుంది. అయ్యో ఇట్లా అయిపోయారు వీళ్ళు, ఇట్లా పుట్టారు వీళ్ళు, ఎంత బాధపడుతున్నారు, ఎంత అవస్థ అయిపోయిందో. అయినా వాళ్ళు ఆ యొక్క జీవితాన్ని భారముగానే జీవిస్తూ ఉన్నారే, ఎంత దుర్భరప్రాయంగా జీవిస్తూ ఉన్నారు వాళ్ళు. సరైనటువంటి యొక్క అవయవాలలో పౌష్టిక విధానం లేదు, అవయవాలలో ఒక పొందిక లేదు, అన్నీ కూడా లోపించి ఉన్న విధాయకాలుగా వాళ్ళు జీవిస్తున్నారు అనేటువంటిదిగా మనం కొంతమందిని చూస్తే జాలి కలుగుతూ ఉంటుంది, బాధ కలుగుతూ ఉంటుంది. ఏం కలిగినా కానీ అవి మళ్ళా సకదిద్దాలని చెప్పనంటే అది ఎవడి వల్ల అవుతుంది, ఎవరికి సాధ్యమవుతుంది? అది సృష్టిలోనే పుట్టుకలోనే ఏ కారణం చేతనో విధి విధానం చేతనో లోపించి ఉన్న విధానాలు. అలాంటి వాళ్ళని చూసినప్పుడు మనకి బాధ కలిగే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అలాంటి విధానం లేకుండా అన్ని విధాయకాలుగా సర్వేశ్వరుడు జాగ్రత్త చేసుకుని అన్నింటినీ కూడా సమగ్రముగా సంపూర్ణముగా ఉండేట్లుగా ఏర్పాటు చేసి మరి ఆ జీవుడే మన దేహంలో రక్షకుడుగా ఆయన ఉండి మనల్ని చక్కగా చూసుకుంటూ బతికిస్తూ వ్యవహరింపజేస్తూ విధానాలుగా ఉన్నప్పుడు ఎంత జాగ్రత్త సర్వేశ్వరుడు వహించి ఒక బాధ్యతగా తీసుకున్నాడో అంతకంటే ఎక్కువ బాధ్యతగా, అంతకంటే ఎక్కువగా జాగ్రత్తలుగా మన జీవితాన్ని మనం భద్రపరుచుకోవాల్సి ఉంటుంది, చేసుకోవాల్సి ఉంటుంది. అలాంటి వివేకం అనేది సంపాదించుకున్నట్లయితే మానవులు తమ తమ జీవితాలను వృధా చేసుకోకుండా జీవించే అవకాశం అనేది ఏర్పడుతుంది. కొంతమంది బాగా తమస్సులకు లోనై, రజస్సులకు లోనై రాజకీయ వాతావరణాలు చేసుకుని ఎప్పుడూ కూడా కొట్లాట్లతో, సంపుకోటాలతో, కత్తులు బాగా నూరి ఖడ్గాలు బాగా పదునులు పెట్టి రెడీగా వాళ్ళు సిద్ధం చేసుకుని ఇలాగా జీవితం అనేది విలువ లేకుండా, దాని గొప్పతనం యొక్క విధానం లేకుండా సంపటమో సావటమో అనే విధాయకాలుగా పోయేటువంటి వాళ్ళని చూసినప్పుడు చాలా జాలి కలిగే అవకాశం కూడా ఏర్పడుతుంది. ఏదైనా సర్వేశ్వరుడు ప్రసాదించినటువంటి ఒక మంచి వరం, దాన్ని మనం జీవించుకునే ప్రయత్నంగా ఉండాల్సి ఉంటుందని చెప్పనేటువంటి మాటగా భాగవతం నీరాగార వినిష్ట పాంధుల క్రియన్. పాంథులు అంటే ఏం చెప్పుకున్నాం, దారిలో ప్రయాణం చేసేటువంటి వారిని పాంథులు అంటారు. పంథ అంటే మార్గం చెప్పుకున్నాం కదా. పాంథులు అంటే ఆ మార్గంలో పోయేటువంటి వారు ఈ విధంగా మరి ఒక చోట ఆగుతారు. నీరాగార అంటే సలివేంద్రాలు అన్నమాట. నీరాగార, నీర ఆగార అంటే సలివేంద్రం. సమ్మర్లో అక్కడక్కడ సలివేంద్రం పెడుతూ ఉంటారు. ఆ సలివేంద్రానికి వచ్చి ఎండలో బాగా మాడిపోయి ఉంటారు. సమ్మర్లో సెగలతో పొగలతో బాగా ఇబ్బంది పడే పరిస్థితిగా ఉన్నటువంటి వారి ఆ సలివేంద్రానికి వచ్చి కాస్త తల అక్కడ నీడ పట్టును ఉండి చల్లగా ఉండేటువంటి కొండలో నీరు త్రాగి దప్పిక తీర్చుకొని కాస్త మొహం కడుక్కొని అమ్మ ఆయ్యా అని చెప్పని అంటాడు. హాయిగా ఉండ విధానం అన్నమాట. ఆ ప్రకారంగా నీరాగార వినిష్ట పాంధులు, ఆ సలివేంద్రానికి వచ్చిపోయేటువంటి పాంధులు అనే మాటగా ఇక్కడ చెప్పినటువంటి యొక్క మాట. అదే ప్రకారంగా ఈ తాపత్రయాలతో సందగ్ధమానులై ఉన్నటువంటి యొక్క జీవులు కూడా, ఈ పరితపన పొందేటువంటి జీవులు కూడా ఒకంత
విశ్రమించే విధానాలుగా ఈ సంసారం అనేటువంటి యొక్క సలివేంద్రానికి వచ్చారు అనేటువంటి మాట. అట్లాగా అందరూ కూడా ఎవరికి వారు మళ్ళా వెళ్ళిపోవాల్సి ఉంటుంది. అక్కడ ఉండటానికి వీలు లేదు. ఆ గృహం అట్లాగే ఉంటుంది. ఆ గృహం వచ్చిన వాళ్ళు ఉన్నారా, 2 పూట్ల ఉన్నారా, 3వ పూట సర్దుకుని ప్రయాణం కొనసాగించారా అనేటువంటి మాటగా భాగవతం చెబుతున్నటువంటి మాట. కాబట్టి నిక్కంబు ఒత్తురు సదా సంగంబు లేదు. ఒత్తురు కానీ సంగంబు సదా లేదు, సదా ఉండే అవకాశాలుగా మాత్రం లేదనేటువంటి విషయము. దాన్ని ప్రతి ఒక్కరూ కూడా చక్కగా అవగాహన చేసుకుని మరి జీవితాన్ని భద్రపరుచుకోగలిగితే మరి ఆ జీవితం ద్వారా ధన్యత, జీవితం ద్వారా చక్కటి ప్రయోజనం, ఆ జీవితం ద్వారా పరమార్థ లాభం పొందే అవకాశం లాంటిది ఏర్పడుతుంది. ఈ రాగద్వేషాలకు, వైషమ్యాలకు, విద్వేషాలకు, కక్షలకు, వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళు ఎట్లా, వీళ్ళు ఎట్లా, వీడెట్లా, ఆడెట్లా, ఇదే చూస్తాం లోకంలో. ఒక వ్యక్తి తన జీవితం తాను జీవించాలని చెప్పానంటే చుట్టూ కూడా 100 మంది ఉండేటువంటి మరి స్వచ్ఛంద సేవకులు అన్నమాట. అది కాబట్టి వాడు తిన్నాడా అంటే ఏదన్నా తిన్నాడు. వాడు ఏమన్నా తిన్నాడా అంటే విన్నాడు. వాడు ఏమన్నా సంపాదించుకున్నాడా అంటే సంపాదించాడు. ఈ విధంగా స్వచ్ఛంద సేవకులుగా చుట్టూ 100 మంది ఎంతోమంది ఉండి కనుక ఆ విధంగా మరి పరుల వంక చూస్తూ వాడిని ఈ విధముగా చేసేటువంటి యొక్క రాగాలతో, ద్వేషాలతో, వైషమ్యాలతో, విద్వేషాలతో జీవితాలు పాడు చేసుకుంటున్న పరిస్థితి రాకూడదు అని చెప్పని నీరార వినిష్ట పాంధుల క్రియం నిక్కంబు సంసార సంచారుల్ ఒత్తురు కూడి ఇత్తురు సదా సంగంబులే దొక్కచో. సర్వజ్ఞుడీషుండు సర్వాత్ముడు అవ్యయుండు అమలుండు సత్యుడు అనంతుడు ఆడ్యుడు ఆత్మరూపంబున అశ్రాంతము తన మాయా ప్రవర్తన మహిమ వలన గుణముల కల్పించి గుణసంగంబున లింగ శరీరంబు లీల దాల్చి కంపిత జలములో కదిలెడి క్రియదోచు పాదపంబుల భంగి భ్రామ్యమాణ చక్షువుల ధరిత్రీ చలితయైకానంగ బడిన భంగి వికల భావరహితుడు ఆత్మమయుడు కంపితాంతరంగంబున కదలినట్లు దోచు కదలకుండు. సర్వజ్ఞుడు ఈశుండు సర్వాత్ముడు అవ్యయుండు అమలుండు సత్యుడు అనంతుడు ఆడ్యుడు ఆత్మరూపంబున. ఇవన్నీ కూడా భగవంతుని లక్షణాలు, భగవద్ లక్షణాలు చెప్పుకొస్తూ ఉన్నారు. సర్వజ్ఞుడు సర్వేశ్వరుడు, సర్వజ్ఞుడు అంతా కూడా ఆయన తెలుసు. ఆయన తెలియకుండా విశ్వంలో ఏది కూడా లేదు. కనుక ఆ సర్వేశ్వరుడు, సర్వజ్ఞుడు నిజంగా ఆయన మరి తెలుసుకోవాలంటే అంత ఎవరికి సాధ్యమయ్యేటువంటి పని కాదు. కనుక అనువనువు అంతటా వ్యాపకమై ఉన్నటువంటి వాడు, ప్రతి ఒక్క శరీరములో ఆయన గారు అంతరాత్మగా ఉన్నటువంటి వాడు, సమస్త జీవుల యొక్క వాళ్ళను గమనిస్తూ రక్షకుడుగా ఉన్నటువంటి సర్వజ్ఞుడు ఈశుడు శాసకుడు, సర్వాత్ముడు అవ్యయుండు ఆయన నాశరహితుడు, అమలుండు ఆయన ఎలాంటి దోషాలు ఆయన యందు లేవు, అమలుండు ఆడ్యుడు సత్యుడు అనంతుడు సత్యుడు సత్యస్వరూపుడు ఎల్లప్పుడూ ఉండేటువంటి వాడు, అనంతుడు ఆయనకు అంతం లేదు, ఆడ్యుడు ఆయనలో ఉన్నటువంటి వాడు, ఆత్మరూపంబున నశ్రాంతమును ఆ సర్వేశ్వరుడే ఆత్మ అనేటువంటి రూపములో అందరి శరీరాలలో ఆయన గారే దేదీప్యమానముగా ప్రకాశమానముడుగా ఉన్నటువంటి ఆయన ఆత్మరూపంబున అశ్రాంతమును తన మాయా ప్రవర్తన మహిమ వలన గుణముల కల్పించు గుణ సంగంబున లింగ శరీరంబు లీల దాల్చి. ఆ ప్రకారముగా ఉన్నటువంటి యొక్క సర్వేశ్వరుడు మాయా ప్రవర్తన మహిమ వలన ఆయన మాయ అనేటువంటి ఉపాధి కలిగి ఉన్నటువంటి వాడు సర్వేశ్వరుడు, మాయ ఉపాధిగా కలిగి ఉన్నటువంటి ఆయన.
మాయ ఉపకరణముగా చేసుకుని దాని ద్వారా విశ్వ జగత్తంతా కూడా ఒక లీలామాత్రముగా నిర్మాణం చేసుకుంటూ వ్యవహరింపజేసుకుంటూ ఉన్నటువంటి విధానము సర్వేశ్వరుడు. మాయ అనేది ఉపకరణం. ఈ జగత్ అనేటువంటి కార్యానికి మాయ అనేటువంటిది ఉపకరణముగా చెప్తారు. నిమిత్తోపాదాన కారణము అంటారు. నిమిత్త ఉపాదాన కారణము అని. అట్లాగా ఉపాదాన కారణము, నిమిత్త ఉపాదాన కారణము. ఉపాదాన కారణం అంటే కొండకు మట్టి ఉపాదాన కారణం. ఆ విధంగా ఆ కొండ తయారు చేసేటువంటి కొమ్మరి ఆ నిమిత్త కారణము అని చెప్తారు. అట్లా ఈ నామరూపాత్మకమై ఉన్న జగత్ అంతటికీ కూడా ఉపాదాన కారణం మాయ. ఉపాదాన కారణం మాయ అయితే సర్వేశ్వరుడు నిమిత్త కారణము అని చెప్పనంటారు. అట్లాగా కొమ్మరి మట్టిని ఉపకరణముగా చేసుకుని అనేక ఘటములు ఆయన చేసినట్లుగా సర్వేశ్వరుడు కూడా ఈ మాయ అనేటువంటి ఉపకరణమును దాన్ని ఆసరాగా చేసుకొని ఈ నామరూపాత్మకమై ఉన్న జగత్తంతా కూడా ఆయన గారు చేస్తున్న విధానము. అందువల్ల ఈ జగత్తంతా మాయామయము అంటారు. మాయామేయ జగంబు నిత్యమని సంభావించు, మాయామేయ జగంబు నిత్యమని సంభావించు. ఈ మాయా సంబంధమే ఈ జగత్ అని చెప్పని అన్నారు. మాయా యా ఏది మా లేదు, మా అంటే కాదు అని అర్థం వస్తుంది. నా అంటే లేదు, మా అంటే కాదు. అది మాయా అన్నప్పుడు యా ఏది మా కాదు అని అర్థం. కనుక ఏవైతే మనం చూసి ఇవి వాటి పట్ల సత్యత్వ భావన చేసుకుంటున్నాము, ఇవన్నీ కూడా వాస్తవం అని భావించుకుంటూ ఉన్నాము, నిత్యమని మనం తలంచుతూ ఉన్నాము, అవన్నీ కూడా మా కాదు, నువ్వు అనుకున్నట్లుగా కాదు, సత్యములు కావు, నిత్యములు కావు, వాస్తవిక విధానములు కావు, కావు 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 అంటమే మా అని అర్థం అన్నమాట. యా అంటే ఏవైతే నువ్వు విశ్వంలో ఆ విధముగా భావించుకుంటూ ఉన్నావో, నువ్వు భావించుకునేటువంటి అన్నీ కూడా మా, నువ్వు భావన చేసేటువంటి అది వాస్తవం మా కాదు, అది మా కాదు, అవన్నీ వాస్తవం కాదు. మరో క్షణములో ఐసుగడ్లాగా కరిగిపోతాయి, రూపాలు లేకుండా పోతాయి, విశ్వగర్భంలో కలిసిపోతాయి, అన్నీ కూడా భూమిలోకి వెళ్ళిపోవాల్సిందే. ఈ పృథివీ నుంచి వచ్చాయి, తిరిగి మళ్ళీ పృథివీలోకే అన్నీ మొత్తం భూమిలో కలిసిపోతాయి. ఏ ప్రకారముగా సముద్రము నుంచి వెలువడేటువంటి కెరటములు ఉవ్వెత్తున ఎగిసి తిరిగి ఆ కెరటములు సముద్రంలో పడి సముద్రంలో కలిసిపోతూ ఉన్నాయో, అట్లాగా ఈ భూమి నుంచి ఎగిసేటువంటి కెరటముల్లాగా ఈ యొక్క ఆకారాలు, వృక్షములు కానీ, మానవులు కానీ, పశువులు కానీ, పక్షులు కానీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా భూమి నుంచి ఎగసబడేటువంటి కెరటములు లాంటివి. అట్లా ఎగసిబడి ఒక్కసారిగా మళ్ళీ తిరిగి మళ్ళీ భూమిలోకి మొత్తం కూడా చేరి సమస్యపోతూ ఉన్నటువంటి విధానం అన్నీ మొత్తం భూమిలోకి వెళ్ళిపోవాల్సిందే. కనుక ఈ నామరూపాలుగా ఘనీభవించిన విధానం ఏమిటని చెప్పనంటే పృథివీ సంబంధమై ఉన్నటువంటి అన్నీ కూడా మరి ఆ ఎగసిబడి ఈ నామరూపాలుగా లోకంలో సంచరించే విధానము, తిరిగి మళ్ళీ అవన్నీ కూడా మళ్ళీ భూమిలోకే చేరిపోయే విధానము. ఎవరైనా అసూలు బాస్తే ఆ దేహాన్ని ఏం చేస్తారు చెప్పండి? మేము ఇంతకాలంగా వీడిని కాపాడాం కాబట్టి, వీడికి మంచిగా ఆహారం పెట్టాం కాబట్టి, మంచి బట్టలు తొడిగాం కాబట్టి, వానికి ఎన్నో బంగారు ఆభరణాలు పెట్టాం కాబట్టి, అలాంటి యొక్క ఆ దేహం మట్టిలో పెట్టడం ఏమిటయ్యా? బ్యాంకు లాకర్లో పెట్టుకోవాలి, పెట్టెల్లో పెట్టుకోవాలని పెడతారేమన్నా ఎవరైనా దేహాలని? ఎంత కోటీశ్వరులై ఉన్నటువంటి వాళ్ళ దేహాలు కూడా తీసుకుపోయి మట్టిలో పెట్టాల్సిందే. ఏవైనా మట్టిలో మొత్తం కలిసిపోవాల్సిందే. ఒక్కసారి ప్రళయం వచ్చిందా అని చెప్పనంటే మొత్తం పృథివీ మాత తనలోకి లాగేసుకుంటుంది. ఒక్కసారి ఉవ్వెత్తు నెగిసిందా అంటే, ప్రకృతి విజృంభించిందా అని చెప్పనంటే, ఏవైతే నామరూపాత్మకములుగా విశ్వంలో ఉన్నాయో మొత్తం చెట్లు కానీ, పుట్టలు కానీ, గృహాలు కానీ, మేడలు కానీ, మిద్దెలు కానీ మొత్తం కూలదోసి తనలో కలిపేసుకుంటుంది ఈ పృథ్వీమాత. అందుచేత మొత్తం ఎప్పటికైనా ఈ పృథ్వీలోకి పోయే విధానం కాబట్టి అది మా కాదు, యా ఏవైతే మనం
విశ్వంలో ఒక రూపాలుగా చూస్తూ ఉన్నామో అవన్నీ కూడా మా వాస్తవములు కావు అని అర్థం. సముద్రంలో ఎగసిపడేటువంటి కెరటములు అట్లాగా ఒక క్షణకాలం వరకే వాటి యొక్క ఉవ్వెత్తు నెగిసి ఉండేటువంటి విధానం. అయితే పృథివీ అనేటువంటిది ఘనీభవించింది కాబట్టి యత్ కఠినం సా పృథివీ అని చెప్పనన్నారు. ఈ కఠినత్వాన్ని పొందింది కాబట్టి కొద్ది కాలం పాటు అట్లాగా ఎగిసి ఉండే అవకాశం ఏర్పడుతుందన్నమాట. అగ్ని కూడా రూపం ధరించి ఉన్నది, వాయువులో రూపం లేదు కానీ అగ్నిలో కూడా రూపం ధరించి ఉన్నది. ఆ అగ్ని కూడా సంబంధమై ఉన్నటువంటి జ్వాలలు విజృంభించి ఒక్కసారి ఎగసిపడి పైకి లెగుస్తాయి. అవి కొద్దిసేపు మాత్రమే ఉండి మళ్ళా సమస్యపోతూ ఉంటాయి. అట్లా సముద్రం కూడా ద్రవరూపంగా ఉన్నది కాబట్టి ఎగసిపడేటువంటి యొక్క రూపాలు అవన్నీ కూడా అలలు కాసేపు అట్లా ఉండి సమస్య పోతాయి. కానీ పృథివీ ఏమిటంటే కొంచెం అది ఘనీభవించి ఉంది కాబట్టి దాని నుంచి ఎగిసేటువంటి యొక్క వృక్షములు కానీ జీవులు కానీ కొద్ది కాలం పాటు అట్లాగా ఎగసిబడి ఉన్నటువంటివి నిలబడతాయి. తిరిగి మరలా పృథివీలోకి మొత్తం చేరిపోయే విధానం కాబట్టి ఈ నామరూపాత్మకములుగా గోచరించేటువంటి యొక్క వాటి సత్యత్వ భావన పెట్టుకుంటావేమో అవి సత్యత్వ భావనగా లేవు అని చెప్పడమే మాయ. మాయా ప్రవర్తన మహిమ వలన. కాబట్టి సర్వేశ్వరుడు ఈ మాయా అనేటువంటి ఉపకరణాన్ని ఆయన గారు ఆసరాగా చేసుకున్న విధానము. అట్లా జీవుడు కూడా ఒక ఉపకరణం వాడికే ఉన్నది. అవిద్యోపాధికో జీవ. కనుక జీవుడు అనబడేటువంటి వాడు కూడా తనకు ఉపకరణం ఉన్నది, అవిద్యను ఉపకరణం. దానిని ఆసరాగా చేసుకుని తాను తన అల్లికలు ఏవేవో చేసుకుంటూ ఉన్నాడు. కాబట్టి జీవ కార్యములుగా దోసేటువంటివి కానీ ఈశ్వర కార్యముగా మాయా కార్యముగా ఈశ్వరునికి ఉపాధిగా మాయ ఉన్నది, జీవునికి ఉపాధిగా అవిద్య ఉన్నది. కనుక మాయా సంబంధమై ఉన్నటువంటివన్నీ కూడా ఈ నామరూపాత్మక వ్యావహారిక వస్తువులుగా మనం భావించుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మాయా కార్యములు అని చెప్పనంటారు. అట్లాగా మరి లోన ఉన్నటువంటి జీవుని యందు ఉన్నటువంటి అవిద్య అనేటువంటి దాని నుంచి కూడా ఏర్పడేటువంటి అవిద్యా కార్యములుగా ఉన్నటువంటివి. మరి అవిద్యా కార్యములుగా ఉన్నటువంటి ప్రాతిభాషికమై ఉన్నటువంటి విశ్వ జగత్ అన్నమాట. ప్రాతిభాషికముగా దోసేటువంటి జీవ జగత్తు, స్వప్న ప్రపంచంలో గోచరించేటువంటి జీవ జగత్తు. అక్కడ కూడా వ్యావహారికములో ఉన్నటువంటి విధానముగానే అక్కడ కూడా వృక్షములు, అనేకమైనటువంటి ప్రకృతి పదార్థములు, వ్యక్తులు, అక్కడ గ్రామములు, అక్కడ కూడా వ్యవహారాలు అన్నిటినీ మనం చూస్తూ ఉంటాం ప్రాతిభాషిక స్వప్న జగత్తులో. కనుక ఈ ప్రాతిభాషికమై ఉన్నటువంటి యొక్క స్వప్న జగత్తు యొక్క నామరూపాలకి ఈ అవిద్య అనేటువంటిది ఉపకరణముగా ఉన్నది. ఈ నామరూపాత్మకమలై గోచరించేటువంటి యొక్క జగత్తుకి మాయ ఉపకరణముగా ఉన్నది. ఈ మాయ అనేటువంటి ఉపాధి ఈశ్వరుని యందు ఉన్నది, అవిద్య అనే ఉపాధి జీవుని యందు ఉన్నది. ఇట్లా జీవ సంబంధమై ఉన్న కార్యముగా స్వప్న పదార్థములు, ఈశ్వర సంబంధమై ఉన్న కార్యములుగా వ్యావహారిక జగత్ సంబంధ వస్తువులు, ఇవన్నీ కూడా వాస్తవికముగా స్వరూపమునందు లేవు. అనగా ఒక్కసారి మనం గనక నిద్రకు ఉపక్రమించామా, సుషుప్తి అవస్థను పొందామా, ఆడ ఏమీ లేవు. ప్రాతిభాషికమై ఉన్న పదార్థాలు లేవు, వ్యావహారికమై ఉన్న పదార్థాలు అక్కడ లేవు అన్నమాట. కారణం ఏంటంటే మరి అక్కడ ఇక మనో సంబంధమై ఉన్నటువంటి వ్యవహారం కాబట్టి ఈ మనస్సు సమస్యపోయిందా అంటే రెండు కూడా తెలియబడే అవకాశాలు లేవు. అట్లా యోగ సమాధిలో ఉన్నటువంటి వాడికైతే ఈ రెండు కూడా కల్పన మాత్రముగా అయిపోతాయి. స్వప్న జాగరములు సమములు గుణశూన్యుడగు పరమునికి అని భాగవతం దీంట్లోనే వచ్చేటువంటి యొక్క అంశం. అందువల్ల ఈ ప్రకారముగా ఈ ప్రవర్తన మాయా ప్రవర్తన మహిమ వలన సర్వేశ్వరుడు మాయను ఉపకరణముగా చేసుకుని గుణముల కల్పించు గుణసంగమంబున లింగ శరీరములు లీలదాల్చి మహిమ బలన గుణముల కల్పించి గుణసంగమంబున లింగ శరీరంబు లీలదాల్చి. ఈ లింగ శరీరం లోన ఉన్న సూక్ష్మ దేహాన్నే లింగ శరీరము అని చెప్పని అంటారు. ఇక్కడ భాగవతంలో దీనిని
లింగ శరీరంబు అన్నారు. మామూలుగా సూక్ష్మ దేహంబు అని కదా చెప్పాల్సింది. కానీ ఇక్కడ కొత్త విధానముగా లింగ శరీరంబు అన్నాడు భాగవతకారుడు. లింగం పల్లి పొలిమేర దాటితే దొంగల భయమిక లేదన్నా అని బ్రహ్మంగారు కూడా ఆయన కూడా తాంబూరం మీటి గానం చేస్తూ ఉన్నాడు. లింగం పల్లి పొలిమేర దాటితే దొంగల భయమిక లేదన్నా అని అంటున్నాడు. అది ఎవరికి అర్థం కాని వ్యవహారం. బ్రహ్మంగారి మాటలన్నీ కూడా ఎవరికి అంతు చిక్కేటువంటి వ్యవహారం కాదు. అట్లా లోతైనటువంటి భావాలతో ఎంతో పారమార్థిక అంశములు చేరి ఉన్న విషయాలుగా ఆయన గారి యొక్క మాటలు ఉంటాయి. తత్వజ్ఞులుగా ఉన్నటువంటి వాళ్ళ ద్వారానే ఇంటే తప్ప అది అర్థమయ్యేటువంటి అంశాలు కావు. బ్రహ్మంగారి మాటలన్నీ చాలా లోతుగా ఉండేటువంటి విధానం అన్నమాట. హత్తుగా తల్లికి ఆ బిడ్డే మగడైతే సత్యాము ఈ మాట నిత్యామయ. హత్తుగా తల్లికి ఆ బిడ్డ మగడైతే, తల్లికి బిడ్డ మగడ కావడం ఏంటి? ఇదేమన్నా సాధ్యమయ్యే విషయమేనా? లోకంలో ఎవరైనా మాట చెబుతూ ఒప్పుకుంటారా? తల్లికి బిడ్డ మగడే భర్త ఎట్లా అవుతాడు? ఇడ్డూరంగా ఉందని అనిపించే విధానంగా ఉంటాయన్న మాటలు. కనుక దాని విషయం తెలియకపోతే మాత్రం ఏమబ్బాయి బ్రహ్మంగారు ఎట్లా చెప్పాడు, ఏమన్నా అర్థం ఉందా, ఏమన్నా అలాగ అనాల్సిన మాటేనా అని అనుకునే పరిస్థితి సాధారణంగా ఉన్న వాళ్ళకి అట్లాగా అనిపిస్తుంది. దాంట్లో ఉన్న పరమార్థాలు తత్వజ్ఞుల ద్వారా ఇంటే తప్ప గోచరించేటువంటివి కావు. లింగం పల్లి పొలిమేర దాటితే దొంగల భయమిక లేదన్నా. లింగం పల్లి అంటే ఇక్కడ లింగ శరీరం అన్నాడు, ఆ లింగం పల్లి అన్నాడు. అక్కడ లింగం పల్లి అంటే లింగం అంటే గుర్తు అన్నమాట. మన సూక్ష్మ దేహంలోనే మనం చేసేవన్నీ గుర్తులుగా పడి ఉంటాయి. అనేక సంస్కారాలతో ఉన్నటువంటిది సూక్ష్మదేహం. అనేక జన్మలుగా వస్తూ ఉన్నది మనం బట్టి అనేక జన్మలలో చేసుకున్నటువంటి కార్యాలు, వాటి సంబంధమై ఉన్న ముద్రలు, సంస్కారాలతో ఆ సూక్ష్మదేహం అనేది లింగంపల్లి అనగా ఉన్నటువంటి లింగ శరీరం సూక్ష్మదేహం మనతో ప్రయాణం చేస్తూ వస్తూ ఉన్నది. ఎవరి యొక్క సూక్ష్మదేహం వాళ్ళతోనే ఉండే విధానం. ఆ విధంగా ఈ సూక్ష్మదేహాలను ఎవరో కూడా, అరే నాయన ఇది ఎంతో కాలంగా నాతో ఈ సూక్ష్మదేహం ఉన్నదిరా, ఈ సూక్ష్మదేహం నువ్వు తీసుకో, నీ సూక్ష్మదేహం నాకి అనే విధానాలుగా ఏమన్నా మార్చుకునే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? ఏమి లేవు. కాబట్టి అట్లా మార్పులు చేర్పులు చేసుకునే అవకాశాలు కావు. ఎవరు సూక్ష్మదేహం వాళ్ళకే తప్ప, ఎంతో కాలంగా నాతో ఈ సూక్ష్మదేహం ఉన్నదిరా, నాకు దీంతో మక్కువ తీరిపోయింది, కాబట్టి మనిద్దరం కూడా ఆ సూక్ష్మదేహాలు మార్చుకుందాం, నీ సూక్ష్మదేహం నాకు ఇచ్చేసావంటే నా సూక్ష్మదేహం నీకు ఇస్తా అని చెప్పి నీ జీవుడే, ఏ జీవుడైనా మాట్లాడే అవకాశాలు ఉన్నాయా అనే మాటకి ఎలాంటి అవకాశాలు లేవు. చెప్పుకోవడానికి ఏదో అందంగా ఉండే మాటలే తప్ప అంత లెక్క ఎవడబోతాడు చెప్పండి? వాడికి సూక్ష్మదేహం అంటే తెలిసావదు. ఇంకా నా సూక్ష్మదేహం నువ్వు తీసుకో, నీ సూక్ష్మదేహం నాకు అని చెప్పి అంటాడు వాడేమన్నా. కాబట్టి ఈ ప్రకారముగా ఏ జీవుడితో ఉండే సూక్ష్మదేహం ఆ జీవుడితోనే ఉండాల్సి ఉంటుంది. అలాగా అనేక జన్మలుగా సూక్ష్మదేహం ఆ జీవుడితో ప్రయాణమై చేస్తూ వస్తూ ఉన్నది. కాబట్టి ఆయా శరీరాలలో తాను చేసుకున్నటువంటి కర్మలు, వాటి సంబంధమై ఉన్న ముద్రలు, సంస్కారాలు మొత్తం కూడా మరి ఆ సూక్ష్మదేహంలోనే పడతాయి. మనం ఏ జన్మలో ఏం చేస్తూ ఉంటామో ఆ జన్మలో వచ్చేటువంటి సంస్కార ముద్రలు దేంట్లో పడతాయిరా అని చెప్పనంటే, మరి స్థూల దేహంలో ఏమైనా ముద్ర అవుతాయా అంటే అది కుదరదు. కొన్ని కారణ దేహంలో ముద్ర అవుతాయా అంటే ఆడపడవు. లేదా మహాకారణంలో ఏమన్నా ముద్ర అవుతాయా అంటే ఆడపడే అవకాశాలు కావు. కొన్ని లోన ఉన్నటువంటి యొక్క ఆత్మలో ఏమన్నా ముద్రలు పడతాయా అంటే అదేనికంటే వస్తువు కాదు. ఏవైనా పడాలి అని చెప్పనంటే ఏ యొక్క సూక్ష్మదేహం అయితే ఇంద్రియాత్మికమై ఉండి కరచరణాదుల ద్వారా కార్యవ్యవహారం చేస్తూ ఉన్నదో దాంట్లోనే పోయి పడతాయన్నమాట. ఇంద్రియాత్మికమై ఉన్న సూక్ష్మదేహము, స్థూల దేహంలో ఉన్న కరచరణాదులు, కాళ్ళు, చేతులు, ముక్కు, నోరు, తల ఇలాంటివి ఏవైతే ఉన్నాయో కరచరణాదుల ద్వారా ఇంద్రియాల ద్వారా చేసేది ఇంద్రియాత్మికమై ఉన్న సూక్ష్మదేహం. కాబట్టి
ఏమన్నా పడితే ఆ సూక్ష్మదేహంలో మాత్రమే పడాల్సి ఉంటుంది. అలాగా అనేక జన్మలుగా అనేక సంస్కారములను ముద్రింపజేసుకుని వాట్లను మోసుకొచ్చుకుంటూ ఉంటుంది. ఎక్కడ జారిపోకుండా, ఎక్కడ పడిపోకుండా మొత్తం కూడా దాంట్లో తనలో పెట్టుకుని అట్లా ప్రయాణమై వస్తున్నటువంటిది. కాబట్టి దానిని మహాత్ములు లింగ శరీరంబు అని భాగవతకారుడు లింగం పల్లి పొలిమేర దాటితే అని బ్రహ్మంగారు ఆయన చెప్పింది ఏంటంటే, లింగం పల్లి పొలిమేర దాటితే. పొలిమేర అని చెప్పనంటే ఏమిటి అంటే, మరి ఆ సూక్ష్మదేహాన్ని ధ్యానములో మహాత్ములు అంతర్ముఖ ప్రయాణం ద్వారా మరి ఆ దాటే విధానం ఎక్కడ వస్తుందయా అని చెప్పనంటే, ఆ పొలిమేర దాన్ని మహాకారణ స్థితి, దాన్ని ఆకాశ స్థలము, దాన్ని మన లక్ష్మణార్యులు కుండలిని యోగము అని చెప్పని అంటారు. కుండలిని యోగం అని చెప్పనంటే, ఎక్కడైతే శ్వాస పుట్టి బయటకు వస్తున్నదో ఆ శ్వాస పుట్టేటువంటి ఆ స్థలం నుంచి ఆరంభమవుతాయన్నమాట. ఏ తస్మాదాత్మన ఆకాశ సంభూత ఆకాశాద్వాయు వాయో అగ్నే ఆపః అద్య పృథివ్యాం ఓషధిభ్యో అన్నాత్ శుక్లాత్ పురుష. ఇది క్రమంగా ఏర్పడ్డటువంటి విధానం. కాబట్టి తస్మాద ఆత్మన ఆకాశ సంభూత, ఆత్మ నుండి ఆకాశం పుట్టిందన్నారు. ఆకాశం నుంచి వాయువు పుట్టింది, వాయువు నుంచి అగ్ని పుట్టింది, అగ్ని నుంచి జలం పుట్టింది, దాని నుంచి పృథివీ పుట్టినట్లుగా మనకి చెప్పేటువంటి ఒక మాటలు. కాబట్టి ఈ ప్రకారముగా పంచభూత విధానాల నుంచి ఏర్పడ్డటువంటి ఈ సూక్ష్మదేహ విధానము కనుక ఆకాశ విధానములో మరి జ్ఞాత, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారము, వాయువు యొక్క విధానములో వ్యాన, ఉదాన, సమాన, ప్రాణ, అపానము, అగ్ని యొక్క విషయములో శ్రోత్ర, త్వక్కు, చక్షువు, జిహ్వ, ఘ్రాణము, మరి జలము యొక్క విషయంలో శబ్ద, స్పర్శ, రూప, రసగంధాదులు, పృథివీ యొక్క విషయంలో వాక్కు, పాణి, పాదము, గుహ్యము అన్నారు. కాబట్టి 20 తత్వాలతో చేరి ఉన్నటువంటి విధానములో ఏ యొక్క స్థూల సూక్ష్మ దేహాలు ఉన్నాయో అట్టి ఆ సూక్ష్మ దేహము యొక్క సంబంధమై ఉన్నటువంటి ఆకాశ పంచకము మనస్సు, బుద్ధి, చిత్తాహంకారములు. కాబట్టి ఆకాశతత్వము ఎప్పుడు దాటుతాడంటే, ఎక్కడైతే శ్వాస అనేది పూర్తిగా ఆగుతుందో ఆగినటువంటి ఆ సుషుమ్న ద్వారం వద్దకు పోతే అక్కడ ఆకాశ పంచకం దాటిన విధానం అవుతుంది. కాబట్టి అక్కడ లింగంపల్లి దాటిన విధానం అవుతుంది. సూక్ష్మదేహాన్ని కూడా దాటి ఆ సుషుమ్న ద్వారములో ప్రవేశిస్తాడనేటువంటి యొక్క మాట. లింగం పల్లి పొలిమేర అంటే అది శ్వాస పుడుతున్నటువంటి సుషుమ్న ద్వారం, అది నాసికాగ్రం సుషుమ్న ద్వారం అన్నారు. అది దాటగలిగితే లింగం పల్లి పొలిమేర దాటితే దొంగల భయమిక లేదన్న. కాబట్టి దాంట్లోనే అన్ని సంస్కారాలు ఉన్నాయి, గుణాలు, ఈ కామాది గుణాలు మొత్తం ఉన్నాయి. కాబట్టి ఇక వానికి ఈ సంస్కారాల ప్రభావంతో వచ్చేటువంటి ఈ పుట్టుకలు కానీ, ఈ గుణముల యొక్క ప్రభావంతో వచ్చేటువంటి వైషమ్యాలు కానీ మొత్తం కూడా వాడు దాటి ఆత్మలో లీనమై ఆత్మస్వరూపుడై భాషించే విధానం కనుక బ్రహ్మంగారు ఆ ప్రకారంగా చెప్పుకొచ్చాడు. లింగ శరీరంబు లీల దాల్చి భాగవతం. కాబట్టి లింగ శరీరము అంటే సూక్ష్మ దేహము అనబడేటువంటిది. ఈ సూక్ష్మ దేహముతోనే అందరూ తమ కార్యాలు చేసుకుంటున్న విధానముగా ఇక్కడ చెప్పుకొస్తున్నమాట. మాయా ప్రవర్తన మహిమ వలన గుణముల కల్పించి గుణ సంగంబున లింగ శరీరంబు లీలదాల్చి కంపిత జలములో కదిలెడి త్రియద్రోచు పాదపంబుల భంగి భ్రామ్యమాన. ఇక్కడ ఈ పదాలలో ఒక ఉదాహరణ చెప్పుకొస్తూ ఒక తాత్విక అంశాన్ని ప్రస్తావిస్తూ ఉన్నారు. చక్షువుల ధరిత్రి చలితయై కానంగబడి పడిన భంగి వికల భావరహితుడు ఆత్మమయుడు కంపితాంతరంగంబున కదలినట్లు దోచు కదలకుండు అని ఒక స్వరూప భావాన్ని ఈ పద్యంలో చక్కగా అందిస్తున్నటువంటి అంశము. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు
మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు.